వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతి రూరల్ ప్రాంతం దామినేలో తరతరాలుగా నాగాలమ్మ టెంపుల్ యొక్క గ్రామస్తులంతా కూడా కొలిచేటువంటి దేవాలయాన్ని రాత్రి కొంతమంది భూ కబ్జాదారులు కూల్చేస్తారంటూ గ్రామస్తులంతా కూడా ఈ యొక్క ఆలయం వద్ద నిరసన తెలియజేస్తున్నారు. ఒకసారి మనతో స్థానికులు ఉన్నారు, ఏం జరిగింది వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా? రాత్రి 12 గంటల నుంచి గుడిని తోసేసినారు సార్. మేము మాకు తెలిసేకింది 3 గంటల నుంచి ఇక్కడ వచ్చేకింది మొత్తం ఏం లేక శుభ్రంగా ఊడ్చి పోసేసినారు సార్. అప్పుడు వస్తే ఎక్కడ వాడ చెందనీయకుండా మమ్మల్ని ఇదన్నారు సార్. మేము పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అతను వచ్చి అతన్ని మమ్మల్ని ఏం చేయనీయకుండా బందోబస్తు చేసి పెట్టారు సార్. ఈడ కట్టనీయకుండా ఇప్పుడు అతను వచ్చి మా మీద పిల్లకాయల చేత కొట్టించేసి ఇప్పుడు పోయినారు సార్. తరాలుగా ఉంది సార్ ఇక్కడ. మాకు తెలిసి మా నాన్న వాళ్ళు తరతరాలుగా ఉంది, 3 తరాలుగా ఉంది సార్. ఇక్కడ టెంపుల్ ఉంది. ఇక్కడే మేము పుట్టెంటుకులు తీసేది అన్ని చేసుకుంటాం సార్. ఇక్కడ నైట్ 1:30కు వచ్చి అతను వచ్చి దౌర్జన్యంగా జేసీబీ పెట్టి దొల్లిచ్చి మేము వస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి మేము వాళ్ళ మీదకి ఏం పోలేదు, మేము ఉన్నాం సార్. అతను కృష్ణమూర్తి నాయుడు వచ్చి లేడీస్ని అనవసరంగా చేసుకుని వాళ్ళు మమ్మల్ని కొట్టి మేము స్టేషన్కి వెళ్ళాం సార్. స్టేషన్కి వెళ్తే వాళ్ళ కృష్ణమూర్తి నాయుడు కొడుకు వచ్చి వస్తా అన్నారు చూడు సంసారాలు అని మాట్లాడినాడు. మమ్మల్ని వీడియోలు తీస్తున్నాడు, మమ్మల్ని అన్ని చేస్తున్నారు సార్. మాకేమన్నా హాని జరిగితే కృష్ణమూర్తి నాయుడే కారణము. మాకు ఇక్కడ తరతరాలుగా చెట్లు ఉంది కదా, ఇక్కడ నాగాలమ్మ టెంపుల్, ఈ చెట్లు ఏమైనా అయినా కానీ అతనే కారణం సార్. మాకు దయచేసి ప్రభుత్వం మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. మేము ఎలా ఉన్నిందమ్మా? అంటే ఇక్కడ ఏమేమి ఉన్నింది? ఏ దేవతామూర్తులు సార్? ఇక్కడ పారిగాడు ఉన్నింది, నాగాలమ్మ పుట్టలు 2 ఉన్నాయి సార్. అవన్నీ క్లీన్ చేసేసారు. పారిగాడు దొల్లి చేసి మట్టి ఎత్తుకుపోయి అక్కడ తోసేస్తాడు సార్. అతను ఎన్ని గంటల టైంలో జరిగింది ఇదంతా? సార్ 2 గంటల టైంలో జరిగింది సార్. అర్ధరాత్రి 2 గంటల టైంలో జరిగింది. అతను అంటా అన్నాడు కదా కృష్ణమూర్తి నాయుడు, అతని స్థలం అంటా అన్నాడు కదా. అర్ధరాత్రి ఎందుకు రావాలి? ఇప్పుడు నీదైతే నువ్వు మార్నింగ్ వచ్చేసుకోవచ్చు కదా, అర్ధరాత్రి ఎందుకు వచ్చేయాలి అతను? వాళ్ళదైతే మాకు గుడి ఎట్టని గుడి అట్ట కావాలి సార్. మాకు దయచేసి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము చూడొచ్చు గ్రామస్తులంతా కూడా తరతరాలకు కూల్చేటువంటి దేవాలయం ఈ రకంగా కూల్చేయడం ఏంటంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు. అంటే ఎన్నేళ్ళుగా కూలుస్తున్నారమ్మా ఇక టెంపుల్? మా తాతలు వాళ్ళ నాన్న అందరూ సార్ మేము ఇక్కడే కొలుచుకుంటా ఉన్నాము. మేము గోడ నీట్గా కట్టుకో ఉన్నాము, మేము అంతా పూజలు చేసుకుంటా ఉన్నాము. కృష్ణమూర్తి నాయుడు ఈ మధ్యలో వచ్చి పట్టా చేసుకునేసి ఇది నా ల్యాండ్ అంటే ఎట్లా సార్? ఇంకా కూడా మా అవ్వ ఉంది, ఆమె రాలేదు, వయసు అయిపోయింది 90, ఆమెకు 100 ఏండ్లు, ఆమె రాలేదు. ఆమెకు తెలీదా? వీని ఈ మధ్యలో వచ్చేసి మాది ల్యాండ్ అంటే ఎట్లా ఒప్పుకుంటాం? మేము ఒప్పుకోం. మా గుడి మాకు కట్టియాల్సిందే. సీఎం చంద్రబాబు నాయుడు అయినా సరే మాకు న్యాయం చేయాలి. మా గుడి మాకు ఎట్టుండింది అట్టు కట్టాలి. మేము అతనితో ఇంకేం అడగ, మా గుడి మాకు కట్టించేమనండి. ఎందుకు దొల్లిస్తారు? మీకు పట్టా ఉంటే నైట్లో దొల్లించాల్సిన అవసరం లేదు, పగులొచ్చి చేసుకో. నీకు రికార్డు ఉందంటున్నావు కదా, ఏ అధికారి చెప్పినాడో ఆ అధికారిని దొడుకొచ్చుకో. కలెక్టర్ వస్తాడు, ఆర్డీఓస్, ఎంఆర్ఓ ఎవరన్నా రాని చూసుకోండి. మా గుడి మాకు కావాలి. అదే ఇక్కడ రండి. అసలు ఈ గుడి అంటే ఏమేమి ఇక్కడ ఉన్న చుట్టూ కాంపౌండ్? నాగాలమ్మ పూజ చేసుకుంటామండి. ఇక్కడే ఒక పొట్ట ఉంది, మీరు చూసుకోండి ఒకసారి విజువల్స్ బాగా. ఈ పొట్టని బాగా కనిపిస్తుంది. పొలం అయితే ఈ పొట్టని కూల్చేశాడు. గుడి బయట ఒక పెద్ద పొట్టు ఉంది, దాన్ని కూడా కూల్చేశాడు. నా భూమిలో ఉండే గుడి ఇదంటే నీ భూమి అయితే నువ్వెందుకు గుడి కట్టించినావు? ఇక్కడ నీ భూమి అయితే నువ్వెందుకు గుడి కట్టించినావు? ఇది ఎవరు కట్టించింది కాదు, ఇది మొత్తం 26 ఎకరాల ల్యాండ్. 26 ఎకరాల ల్యాండ్ని 26 మంది రైతులతో ఉంది. 26 మంది రైతులు కలిసి ఇటు సైడు ఈ గుడి కట్టించుకున్నారు. రైతులంతా కొంత భూమి పెట్టి తిరుచానూరు గ్రామస్తులు, దామినేడు గ్రామస్తులు ఇక్కడ పూజలు చేసుకుంటారు. ఎన్నేళ్ళగా నాకు పుట్టెంట్రుకలు ఇక్కడే తీసినారు, రేపు నేను నా కూతురికి ఇక్కడే తీయాలి, మా నాన్నకి ఇక్కడే చేశాను. మేము ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ పూజలు చేసుకున్నాం తరతరాలుగా. 2014లో వచ్చిన కృష్ణమూర్తి నాయుడు ఇది నా భూమి, నా భూమిలో నువ్వు యాప్ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి పూజ చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు అంతే రికార్డ్స్ ఇది ఉండే తేనేసరికి భయపడి మీకు రోడ్లనే గుడి కట్టిస్తానంటాడు. నువ్వు అంత నిజాయితీ పడైతే నీకు ఇంకెక్కడో గుడి కట్టించాల్సినంత అవసరం నీకేముంది? మా భూమిలోకి నువ్వు వచ్చి మా గుడిని కొట్టి నీకు అంత రికార్డ్స్ ఉంటే నువ్వు అర్ధరాత్రి వచ్చేందుకు గుడి కడతావు? ఇక్కడ మేము గుడికి రావాలంటే 2 రోజులు చూసుకోండి, చుట్టుపక్కల ఫెన్సింగ్ కట్టాడు, అందులో గుండాలు ఇప్పుడు కూడా ఉన్నారు. మీడియా వాళ్ళు వచ్చినారని రాలేదు, నగ్నంగా ఇక్కడ తిరుగుతారు, ఇక్కడే మందు బాటలు తాగుతారు. మాకు ఇక్కడ ఇప్పుడు వాళ్ళ కృష్ణమూర్తి నాయుడు వాళ్ళ కొడుకులు చెప్పినారు చూస్తాం. ఇప్పుడు ఎందుకు ఒకసారి ఇన్నేళ్ళు లేదు, మరి ఇప్పుడు ఎందుకు కబ్జా చేయాలన్నా? ఇప్పుడు ఏమి 2014 నుంచే ఇది కేసు వేసాం మేము కూడా. అతను 2014లో వచ్చి కబ్జా చేశాడు. మేము కేసు వేస్తే అక్కడ అతనికి ఇప్పుడు ఇది నా పొలం నేను కొన్నానన్నాడు. ఇక్కడ గుడి ఉంటే అది అతనికి మైనస్ అవుతుంది, అక్కడ నీ పొలం అయితే అక్కడ గుడి ఎందుకు ఉంది అంటాడని అతను నేలమట్టం చేసినాడు. గుడి లేకుండా చూపించుకోవచ్చని అది మేము అడ్డుకున్నాం. ఈ చెట్టుని ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది
కనిపిస్తున్న చెట్టు నరికినా కూడా అది కృష్ణమూర్తి నాయుడే. మీడియా సోదరులకు అందరికి కూడా చెప్తా ఉన్నాను, మాకు న్యాయం చేయండి. ఈ చెట్టు నరికితే కూడా మీరు ఇప్పుడు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేకుండా మాకు న్యాయం జరిగేంత వరకు మీరు పోరాడండి. ఆల్రెడీ అక్కడ ఉన్న మేము మూలస్థానం అలా కొలుచుకుంటాము ఒక చెట్టుని. ఆ చెట్టుని అధికారులు మేము ఇంతమంది ఉండగానే ఆ చెట్టుని నరకడానికి ప్రయత్నించినారు. ఆల్రెడీ సగం నరికేసినారు కూడా. అన్న వాళ్ళు రాగానే ఉదయం అన్న వాళ్ళ ముందరే కూడా చెట్టు నరకడం ప్రయత్నం చేసినారు వాళ్ళు. మా అందరికీ మీరు న్యాయం చేయండి. పాటు హిందూ సంఘ నేతలంతా కూడా వచ్చి మద్దతు తెలపడంతో గ్రామస్తులంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఒకసారి మనం హిందూ సంఘ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే ఇటీవల 2 రోజుల క్రితం కూడా తిరుచానూరు దగ్గర ఒక గుడి మీద దాడి చేసినటువంటి పరిస్థితి, ఇవాళ ఈ యొక్క నాగలమ్మ టెంపుల్ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినట్టు ఏ రకంగా చూడాలంటారు? ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఇది హిందువుల పైన, హిందుత్వం పైన, సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి ఇది ఖచ్చితంగా. వీళ్ళు గతంలో విగ్రహాలు ధ్వంసం చేస్తే ఎవడో పిచ్చోడని చెప్పేవాళ్ళు, దానికోసం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు చెప్పి, నా పేరు ఇది, నేను పలానా నాయకుడిని, మా ఎమ్మెల్యే అండ నాకుందని చెప్పి ధైర్యంగా ఈ గుడుల్నే సమూలంగా నాశనం చేస్తున్నటువంటి ఈ పద్ధతి ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు మీ గారి దృష్టికి వచ్చింటుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఖచ్చితంగా ఇది వెళ్ళే ఉంటుంది. ఇంటెలిజెన్స్ మీకు రిపోర్ట్ ఇచ్చింటారు. 4 రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు చంద్రగిరి ఎమ్మెల్యే గారు ఇంతవరకు వారాస్వామి గుడి మీద ఒక స్టేట్మెంట్ లేదు, ఒక విధానం లేదు, ఏం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. ఈరోజు ఇదే నియోజకవర్గంలో నాగాలమ్మ గుడి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గుడిని సమూలంగా నాశనం చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు రాజకీయంగా ప్రపంచానికి తెలిసింది ఈ చంద్రగిరి నియోజకవర్గం నుంచే. అలాంటి మీ చంద్రగిరి నియోజకవర్గం ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం, ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చెంత ఉన్నటువంటి ఈ గుడులన్నీ ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి సమూలంగా నాశనం అవుతుంటే మీరు ఏం చేస్తున్నారు? అధికారులకు ఏమి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అర్థం కావడం లేదు. దయచేసి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం, అయ్యా మా హిందువుల్ని, హిందూ దేవాలయాల్ని దయచేసి కాపాడండి. ఇప్పటికైనా మీరు ముందుకు రావాలి, వచ్చి మీరు అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. నిజంగా ఇది అతని భూమి అయితే ఇదే పోలీసుల్ని, కలెక్టర్ని తీసుకొని వచ్చి ఇది భూమి, అది ఖచ్చితంగా అతనికి ఇవ్వాలని చెప్పాలి. అయినా కానీ ఇక్కడ 100 సంవత్సరాలుగా గుడి ఉందంటే గుడిని వదిలేసిన తర్వాతే తనకు భూమిని ఇవ్వాలి. ఇది మన ధర్మం, ఇది భారతదేశం యొక్క ధర్మం, అది రాజ్యాంగం చెప్పేది కూడా అదే. అలాంటి దాన్ని 10 ఏళ్ల కింద పట్టా ఎట్ట తెచ్చుకున్నాడు? 100 సంవత్సరాల కింద ఉన్నవాడు వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఇతనికి పట్టా యాడ్ నుంచి వచ్చింది? దీనిపైన ఎంక్వైరీ జరిగి తీరాలి ఖచ్చితంగా. మీరు సిబిఐ ఎంక్వైరీ వేస్తారో లేకపోతే సిఐడి ఎంక్వైరీ వేపిస్తారో మాకు తెలియదు, కానీ దీనిపైన యుద్ధ ప్రాతిపదికన ఒక సిట్ వేసి ఎంక్వైరీ చేయండి. ఎవరు పట్టా ఇచ్చారు దొంగ పట్టాలని వాళ్ళు కూడా శిక్షించండి. ప్రజల్ని దీన్ని కాపాడాలి, తన ధర్మాన్ని కాపాడాలని పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటున్నా. దండం పెట్టి అడుగుతున్నాను, మా హిందువుల్ని ఈ గుళ్ళని కాపాడాలని ప్రాధాయపడుతున్నాం. చూస్తున్నైతే గ్రామస్తులు కావచ్చు, హిందూ సంఘ నేతలంతా కూడా ఈ యొక్క సంఘటన స్థలం వద్దనే, ఈ యొక్క దేవాలయం వద్దే అంతా కూడా నిరసనగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మాకు న్యాయం చేసేంత వరకు కూడా మేము ఉపేక్షించలేదు. ఏదో ఒక తరతరాలుగా మా బిడ్డలు కావచ్చు, మా పెద్దవారి తరహా నుంచి కూడా మేము ఇక్కడే పూజలు నిర్వహించుకుంటున్నాం. పిల్లలకు పుట్టెంటుకలు తీయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ నాగాలమ్మ టెంపుల్ వద్ద మేము నిర్వహించుకుంటూ ఉంటాం. అలాంటి కొన్ని 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయాన్ని ఈ రకంగా కబ్జాదారులు వచ్చి కొట్టేయడం చాలా బాధాకరం అంటూ కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఒకసారి మన విజువల్స్లో వీళ్ళంతా కూడా గ్రామస్తులు, స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు, వీళ్ళంతా కూడా ఏళ్ల తరబడి ఇదే ఆలయంలో వీళ్ళు పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు. మా తరతరాలుగా వాళ్ళ యొక్క బిడ్డలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా ఇదే టెంపుల్లో మేము పూజలు చేసుకునేటువంటి ఈ యొక్క టెంపుల్ని ఈ రకంగా భూ కబ్జాదారులు కావచ్చు, లేకపోతే ఇతర వ్యక్తులు కావచ్చు, ఈ రకంగా వచ్చి రాత్రి ధ్వంసం చేయడం ఏంటంటూ కూడా అంతా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏదైనా రికార్డు పరంగా ఉంటే వాళ్ళని ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ ద్వారానో, ఎంఆర్ఓ ద్వారానో, వాళ్ళ ద్వారా ఏదైనా వాళ్ళకు ఏదైనా సంబంధించినట్టు రికార్డులు ఉంటే నిరూపించుకోవాలి తప్ప ఈ రకంగా టెంపుల్ని కూలగొట్టడం ఏమిటంటూ కూడా వీళ్ళంతా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు, మనం చూస్తున్నట్టు ఇక్కడ నాగలమ్మ పుట్ట ఉండేది. ఆ పుట్టకు వీళ్ళంతా కూడా పూజలు చేస్తూ ఉండేవారు. ఇదే రకంగా ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా చుట్టూ ఒక గార, అదే రకంగా చుట్టూ కూడా ఒక ప్రాంగణం కూడా, కాంపౌండ్ గోడ కూడా ఉన్నటువంటి నేపథ్యం. దీన్నంతా కూడా రాత్రి 2 గంటల ప్రాంతంలో వచ్చి దీన్నంతా కూడా కూలగొట్టి పక్కన వేరే ప్రాంతంలోకి కూలగొట్టినటువంటి రాళ్ళు, మట్టిని, విగ్రహాలన్నింటినీ కూడా పక్కన పడేసినటువంటి పరిస్థితి. అయితే గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం, ఎవరైతే కబ్జాకు పాల్పడినారో వాళ్ళకి దేహశుద్ధి కూడా చేసినట్టు కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అయితే దీని మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ కూడా గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా హిందూ సంఘ నేతలంతా కూడా వరుసగా దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, దామినేడు.
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.